క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రం కాదు, అన్యజనులోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. రోమపత్రిక 16 అధ్యాయం 3-4 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు మే 13 ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ కృప సమృద్ధి కలుగునుగాక. ఫ్రెండ్స్, ఇక్కడ కుటుంబ ఆశీర్వాద పండుగల గురించి మనం దేవుని యొక్క వాక్యాలు వింటున్నాం. ఇక్కడ చూడండి, ఇద్దరు భార్యాభర్తలు అకుల ప్రిస్కిల్ల, వీరిరువురు కలిసి డేరాలు కుట్టేవాళ్ళు. వీరిద్దరూ కలిసి దేవుని పరిచర్య చేశారు, ఇంట్లో సంఘాన్ని కట్టారు. ఓకే, వీరిద్దరూ కలిసి పౌలుకి పరిచర్య చేశారు, ఆతిథ్యం ఇచ్చారు. వీరిద్దరూ కలిసి అనేకమైన పరిశుద్ధులకు, అనేకమైన సంఘాలకి ప్రోత్సహించడమే కాకుండా అనేకులకు రోల్ మోడల్గా, మాదిరిగా ఉన్నారు. అనేకులకి ఆతిథ్యం ఇచ్చారు. ప్రైజ్ జీసస్. ఇలా భార్యాభర్తలు ఇరువురు కలిసి చక్కగా ఏక మనసు, ఏక ఆత్మతో కలిగి కుటుంబ ఆరాధన, ప్రార్థన చేయాలి. అలాగే బిడ్డల్ని దేవుని ప్రేమలో పెంచాలి. అలాగే పనిచేసిన, దేవుని పరిచర్య చేసిన అన్నిట్లో ఏకాత్మ కలిగి ఉండాలి. అలాగే వీరిరువురు కూడా దేవుని రాజ్యాన్ని కట్టారు, అనేకమైన పరిశుద్ధులకు ఆతిథ్యం ఇచ్చారు. భార్యాభర్తలుగా పరిశుద్ధులైన సేవకులకి ఆతిథ్యం ఇచ్చే మనసు మీకుందా? ఎస్. పరిశుద్ధంగా అడుగులు వేసే మనసులు, ప్రార్థనాత్మ మీకుందా? దేవుని రాజ్యాన్ని కట్టాలనే భారం మీకుందా? చూడండి, ఇక్కడ భార్యాభర్తలు ఎంత ఐక్యతగా, ఎంత యూనిటీగా ఉన్నారు. అంతేకాదు, పౌలు కోసం అంటండి, పౌలుకి ప్రాణాపాయం వస్తే ఆయన కాపాడటానికి వారు ప్రాణాలు సైతం కూడా తెగించారట. పౌలు ప్రాణానికి అడ్డంగా వీళ్ళు ప్రాణాలు అడ్డం పెట్టారట. ప్రైజ్ జీసస్. చూడండి, కొంతమంది ఇలాంటి వాటిలో ఏకీభవించరు, త్యాగాలు ఉండవు. వారి కోసమే జీవిస్తారు. వీరు చూడండి, దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం భార్యాభర్తలు ఇరువురిది ఏకాత్మ. అవును, పెళ్ళైన ప్రతి భార్యాభర్తలో ఏకాత్మ ఉండాలి. ఏక శరీరం అవుతారన్నాడు. ఏక మనసు కావాలి. అన్నిట్లో ఐక్యత కలిగి పనిచేయాలి, అడుగులు ముందుకు వేయాలి. జాబ్ చేస్తున్నారా? చక్కగా చేయండి, ఏకీభవించండి, అన్నిట్లో ఏకీభవించండి. విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు వద్దు. అన్నిట్లో మీ దేవుడు మీకు సమాధానం ఇచ్చునుగాక. అనేకులకు మీరు ఎగ్జాంపుల్గా ఉండాలి. మీ పిల్లలు మిమ్మల్ని చూసి మురిసిపోవాలి. అట్టి ఆనందం, అట్టి సంతోషం మన కుటుంబాల్లో ఉండాలి. యవనస్తులు కూడా బలవంతులుగా ఉండాలి, తొట్టిల్లకూడదు. చిన్నబిడ్డలు కూడా దైవికమైనటువంటి జ్ఞానంలో పెంచండి. ఈ హాలిడేస్ టైంలో వాళ్ళు కొంచెం టైం టేబుల్ నిర్ణయించండి. కాసేపు ఆడుకోవాలా, కొంత కుటుంబ పనుల విషయాలు నేర్పించండి, కొన్ని బరువు బాధ్యతలు నేర్పించండి. ఆ తర్వాత వారికి దీవెనకరంగా మారుద్ది. అతి గారాభం, ఏ పని చేయకోకుండా, ఏమి చేయకోకుండా అటుపెట్టేస్తే రేపు సోమరులు అయిపోతారు. నాకు వంట రాదు, ఆ పని రాదు, ఈ పని రాదు అన్నట్టుగా అయిపోతారు. కొంతమంది ఎడ్యుకేషన్ అంటారు. ఎడ్యుకేషన్ కావాలి. ఇటు కుటుంబంలో విలువలు తెలుసుకోవాలి. పెద్దలంటే గౌరవం నేర్పించాలి, రిలేటివ్స్ పట్ల గౌరవం నేర్పించాలి. అన్నిట్లో మనం ఈ నేర్పించకపోతే డిస్టర్బ్డ్ ఫ్యామిలీగా తయారవుతారు. ప్రార్థన ఆశ్చర్యకడ నీ కొందనాలు. అకుల ప్రిస్కిల్లాలు ఏ రీతికి కలిసి డేరాలు కుట్టారు, వర్క్ చేసుకున్నారు. ఈ రీతికి కలిసి పరిచర్య చేశారు, సంఘానికి వచ్చారు. ఈ రీతిగా పరిశుద్ధులకు ఆతిథ్యం ఇచ్చారు. ఇద్దరు కలిసి ప్రాణ సైతం తెగించి ఈ రాజ్య విషయం పరిశుద్ధుల కోసం నాయన అడుగులు ముందుకు వేశారు. నాయన ప్రతి భార్యాభర్త ఈ రాజ్యం కట్టట్లో, పరిశుద్ధులకు ఆతిథ్యం ఇచ్చట్లో, కలిసి ఏకీభవించి పనిచేయట్లో ఐక్యత, శాంతి, సమాధానం మా కుటుంబాల్లో దయచేయండి. వ్యాధిగ్రస్తులు మీరు ముట్టి స్వస్థపరచండి, బలహీనలు బలపరచండి. నాయన ఈ సమ్మర్ వెకేషన్ స్టైల్ మా బిడ్డలందరినీ ప్రొటెక్ట్ చేయండి. ఫైనాన్షియల్ ప్రతి అవసరాలు తీర్చండి. ఎవరి బిడ్డలు, చిన్న బిడ్డలు తొట్టిల్లు కూడా కాయండి. రిజల్ట్స్ రావాలి, గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. అయినా ఫ్రీ సీట్స్ రావాలి. అన్నింటిలో కృపనిచ్చి ప్రతి వారి అవసరాలు తీర్చండి. పెళ్లి కారణం పెళ్ళిళ్ళు అవ్వాలి. బర్త్డే, వెడ్డింగ్ అని జరుపుకున్న బిడ్డలు దీవించి ఈరోజు నీ ఆశీర్వాదం, కృపాక్షేమ ప్రతి ఒక్క బిడ్డపై తోడగించండి. కుటుంబ ఆశీర్వాద పండుగ గురించి వాక్యాలు మేము వింటున్నాం. మరింత మా కుటుంబాలని దీవెనలు కుమరించి సమాధానంతో నింపండి. ఫైనాన్షియల్లీ బ్రేక్ త్రూ ఇవ్వండి. బిజినెస్ పీపుల్ దీవించండి. నైనా ప్రామిస్లో ఉన్న ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయండి. అలాగే సిద్ధపు ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ అవ్వాలి, దానికి మార్గాలు సరళం చేయండి. ఇక్కడ కూడా అన్ని విషయాలు కృపనిచ్చి సర్కస్ గ్రౌండ్ ఓనర్స్తో కూడా మాట్లాడి ఆయన సహృదయాన్ని ఇచ్చి కృప చూపించండి. వెనకైనా గాడిన వాళ్ళని కూడా దీవించి, యజమాని కూడా దీవించి బ్లెస్ చేయండి. మమ్మల్ని అందరిని బ్లెస్ చేసి మా పిల్లలందరినీ దీవించి నీ కృపాక్షేమాలు తోడించండి. యేసు నామములో ఆమేన్.